హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ సగ్గుబియ్యం మ్యాంగోతో జ్యూస్ అండి. చాలా టేస్టీగా, హెల్త్ పరంగా ఎంతో టేస్టీగా ఉంటుంది. చలవ కూడా చేస్తుందండి. ఇక్కడ సబ్జా గింజలు కూడా తీసుకున్నాను నేను, అందుకే హెల్త్ పరంగా బాగుంటుంది. తర్వాత ఒక 2 స్పూన్ల దాకా సగ్గుబియ్యం తీసుకొని క్లీన్ చేసుకొని అవి కొన్ని వాటర్ పోసుకొని ½ an hour దాకా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల దాకా సబ్జా గింజలు వేసుకొని అవి కూడా ఒక ½ an hour దాకా నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలండి. వేసుకొని అవి కలుపుతూనే ఉండాలండి. పోతే మాడిపోతాయి. ఉడికేదాకా ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ వేరొక ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల దాకా పాలు పోసుకోవాలి. పాలు కొంచెం మరిగిన తర్వాత 1 కప్పు దాకా షుగర్ వేసుకోవాలి. షుగర్ అనేది టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. తర్వాత 1 స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలండి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకొని అలాగే ఇక్కడ నేను కలుపుతూనే ఉన్నాను, ఎందుకంటే షుగర్ అనేది కరిగిపోవాలి. తర్వాత కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ నేను షాప్లో కొనుక్కున్నానండి. 2 స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం పాలల్లో కలిసిపోవాలండి. కలిసిపోయాక ఆ పాలల్లో ఈ కస్టర్డ్ పౌడరు మిశ్రమం వేసి కలుపుకోవాలి. కలుపుకొని అది చల్లార్చనివ్వాలండి. చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక తర్వాత ఒక స్ట్రెయినర్ తీసుకొని దాంట్లో ఈ సగ్గుబియ్యం అనేది ఇట్లా వడపోసుకోవాలండి. వాటర్ అనేది మొత్తము తీసేసుకొని ఈ సగ్గుబియ్యం వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక బౌల్ తీసుకొని పాలు చల్లగా అయిపోయినాయండి. కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక పాలు అనేది చల్లగా అయిపోయినాయి. తర్వాత ఇక్కడ 2 మామిడికాయలు తీసుకున్నాను. 2 మామిడికాయలు తీసేసుకొని ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాను. ఒక మామిడికాయ జ్యూస్ లాగా చేసుకున్నాను. వాటర్ లేకుండా జ్యూస్ చేసుకోవాలండి మ్యాంగోని. తర్వాత ఇక్కడ ఒక బౌల్ తీసుకొని కస్టర్డ్ పౌడర్, మిల్క్ వేసుకొని దాంట్లో 2 స్పూన్ల దాకా సబ్జా గింజలు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల దాకా సగ్గుబియ్యం ఉడికించినవి వేసుకోవాలి. తర్వాత అవి మొత్తం బాగా కలుపుకోవాలండి ఆ పాలల్లో. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు కోసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని అవి కూడా కలుపుకోవాలి. చూడండి, ఇలా మంచిగా చూడటానికి ఎంతో బాగుంది. తర్వాత మ్యాంగో జ్యూస్ కూడా వేసుకున్నాను. వేసుకొని ఇలా మొత్తం అన్నీ కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత గార్నిష్ కోసం బాదం పప్పులు, తర్వాత జీడిపప్పు పలుకులు ఇట్లా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కుంకుమ పువ్వు కూడా వేసుకున్నాను. ఇలా వేసుకొని తర్వాత 2 గ్లాసులకి తీసుకున్నానండి ఇద్దరికని. అంతే అండి, మ్యాంగో సగ్గుబియ్యం జ్యూస్ రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్